శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జూలై 7వ తేదీ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహు ప్రభావము, శుక్రాచార్యుల వారి ప్రభావము, రవి ప్రభావము, బుధుడి ప్రభావము చాలా చాలా బాగున్నాయి. 4 గ్రహాలు బాగున్నాయంటే అది చక్కటి యోగవంతమైన కాలం అనే చెప్పాలి. మాట తీరు బాగుంటుంది, సంపదలు పెరుగుతున్నాయి, విలువలు పెరుగుతున్నాయి, సన్మాన సత్కారాలకి అర్హులవుతున్నారు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచిరాస్తుల వృద్ధి ఉంది, విద్యార్థులకి చాలా చక్కటి ప్రశంసలు లభిస్తాయి, ఊహించని విధంగా లాభాలున్నాయి. మీకు ఎంత కాయ కష్టం చేస్తున్న దానికి ప్రతిఫలంగా గుర్తింపు ఉంటుంది. ధనం వచ్చిందా రాలేదా తర్వాత సంగతి, గుర్తింపు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. భగవంతుడికి ధ్యానం చెయ్యండి, భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి, ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, అనేక విధాల మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో మటుకు ఓర్పు కలిగి ఉండాలి. అది వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరలేదా అంటే కుదురుతాయి. ఓర్పు కలిగి ఉండండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ వెళ్ళండి. అలాగే ఈ వ్యాపార భాగస్వాముల మధ్య అనుకూలత లేదా, అనుకూలత ఉంది కానీ ఏమి గొడవలు అవ్వవు, ఏమీ విడిపోరు. అలా అని చట్టపట్టాలు వేసుకుని భాయిగా ఉన్నారా అంటే అది లేదు. కొంచెం వేచి ఉండండి, అన్ని రకాల పరిస్థితులు మీ గుప్పెట్లోకి వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఈ సంతోషం మరికొంతకాలం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే గ్రహస్థితులు ఇంకా అప్పుడే మారలేదు కాబట్టి భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ పనిని కూడా దానంతటది అయిపోతుందిలే అని వదిలిపెట్టద్దు. మీ కృషే మీకు శ్రీరామ రక్ష. శుభం. వృషభ రాశి వారికి ఊహించని విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. చంద్రుడు బాగున్నారు, శనిగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. అసలు 5 గ్రహాలంటే మాటలా? ఎంత అత్యుత్తమమైన ఫలితాలు ఉంటాయి. అంత అద్భుతమైన ఫలితాలు కూడా రాణిస్తున్నాయి వీళ్ళకి. ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడం వేరు, ప్రశంసించి మీకు 4 రూపాయలు ఎవరన్నా ఇవ్వడం వేరు. మీ కష్టం చేసినా మీకు 4 రూపాయలు వస్తున్నాయి, ఎవరన్నా ప్రశంసించి ఇచ్చినా 4 రూపాయలు వస్తున్నాయి. కానీ ఆ 4 రూపాయలు రావడంలో తేడా ఉంది కదా, ఇక్కడ ఆ తేడా కనిపిస్తుంది అన్నమాట. అద్భుతమైనటువంటి రాణింపు, ప్రశంసలు, చక్కటి సంస్కారము, మాట తీరు, కుటుంబం యొక్క ఉన్నతి, అన్నదమ్ముల సహాయ సహకారం, ఊహించని విధంగా ధనలాభం, మీ జీవితాశయం నెరవేరేటట్టుగా పరిస్థితులన్నీ అనుకూలం. ఏమి కావాలండి ఇంకా? అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో, లలిత కళల విషయంలో, కళాకారుల విషయంలో అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు. చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ జన్మజాతకంలో కూడా మీ యొక్క జాతక చక్రంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని మీరు తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు కూడా చాలా అనుకూలిస్తున్నాయి అని గనక మీకు తెలిసినట్టయితే, ఇక అద్భుతమైనటువంటి ఫలితాలతో ఉండి మీరు చాలా చాలా ఉన్నతిలోకి వెళ్ళిపోతారని చెప్పి తెలియజేస్తున్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లలితా సహస్రనామాన్ని విడవకుండా చదవండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి గురువుగారి బలము, శుక్రాచార్యుల వారి బలము ఇంత అంతా అని చెప్పడానికి లేదు. విలువైన ఆభరణాలు కొంటారు, అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉంటారు. చంద్రుని యొక్క బలం కారణం చేత రుణ సౌకర్యాలు బాగా కలుగుతూ ఉన్నాయి. గురువుగారి ఆశీస్సులు కూడా ఉండడం వల్ల చక్కగా వివాహాది శుభకార్యాలు అవుతాయి. ఎన్నో రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది, మానసికమైన సంతోషం పెరుగుతుంది, మంచి ఆత్మ సంయమన శక్తి వస్తుంది. ప్రజా జీవితాల్లో ప్రజలతో ఉండే సంబంధ బాంధవ్యాల విషయాలలో చాలా చాలా మేలు చేస్తారు, సత్ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల అనుకూలత చాలా బాగుంది, సంతానం బాగున్నారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కష్టమైతే ఉన్నది కానీ ఎంత కష్టపడుతున్నా ఓర్పు కూడా ఉంటేనే అది రాణిస్తుంది. ఓర్పు కలిగి ఉండండి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సన్మాన సత్కారాలు అందుకుంటారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి,
మీ వాక్కు చక్కగా విలువ పెరుగుతుంది, కుటుంబం బాగుంటుంది, అత్యున్నత స్థితికి వెళ్తారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, ఇన్ని విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఒక శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, వీలైతే నవగ్రహ హోమం చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి. ప్రతి అంశంలోనూ పెద్దల యొక్క సలహా సంప్రదింపు తీసుకుని ముందరికెళ్ళాలి. అది ఏదైనా ముఖ్యమైన అంశం కావచ్చు, పెద్దల యొక్క సలహా సంప్రదింపు తీసుకొని ముందరికి వెళ్ళండి. ఎక్కువగా దైవారాధన చేయడం వల్ల, దైవ సంబంధమైనటువంటి స్తుతి చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అతి త్వరలోనే రాబోయేటటువంటి గురువు గారి యొక్క ఉచ్చస్థాన స్థితి మీ రాశి కావడం మీ అదృష్టం. ఇంకా ఒక 3 నెలల కాలం లోపలే వచ్చేస్తారు. అద్భుతమైన విజయాలు ఉంటాయి, అప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇదమిద్దంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అప్పుడు ఊపందుకొని చాలా సత్ఫలితాలను ఇస్తాయి. చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు అంకురార్పణ జరుగుతోందన్నమాట, వాటికి అంకురాలు పడుతున్నాయి మంచి జరగడానికి. కాబట్టి ఓర్పుగా ఉండండి, దైవాన్ని స్మరించండి, అన్ని విధాలా మీకు అతి త్వరలోనే మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఒక కంట్లో నీరు, ఇంకో కంట్లో పన్నీరు. ఇది ఈ మధ్య కాలంలో తరచుగా చెప్తున్నా. అనుకూలమైనటువంటి గురువుగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ చాలా బాగుంది వ్యవహారం. మరి కుజ కేతు రాశిలో ఉన్నారా, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. మరి ఈ రకమైన గ్రహస్థితుల వల్ల చాలా చాలా తిప్పలుంటాయి. అష్టమ శని అష్ట కష్టాలని ఇస్తారు. సప్తమ రాహువు కుటుంబాన్ని ఛిద్రం చేయడం కానీ, కుటుంబంలో అన్యోన్యత లేకుండా చేయడం కానీ, కుటుంబ విషయంలో అపోహలు పెరిగిపోవడం కానీ, భార్యాభర్తల మధ్య ఆటంకాలు ఉండడం కానీ, ఇక్కడ రాశి బాగుండదు, అక్కడ సప్తమం బాగుండదు. దానికి తోడు కుజుని యొక్క దృష్టి ఈ రాహు మీద, శని మీద. కాబట్టి ఇబ్బందులే. ఈ ఇబ్బందుల్ని మీరు అధిగమించడానికి యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లేదా ఒకసారి హోమం చేయించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా లాభాలు వస్తాయి, అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కటి ఆనందం కలిగించేటటువంటి అంశాలుగా తెలియజెప్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చంద్రుని యొక్క స్థితి బాగుంది, రాహు గారి యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది, బుధుని స్థితి బాగుంది, దశమంలో రవి గారి స్థితి బాగుంది. 5 గ్రహాల అనుకూలత అంటే అది మాటలైన విషయం అండి. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లాభాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్న వారికి అత్యున్నతమైన స్థితికి వెళ్తారు. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, హోదాలు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది, పరిధి పెరుగుతుంది. అలాగే ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారుల మెప్పు పొందుతూ ఉంటారు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మరి ఉద్యోగం లేని వాళ్ళ సంగతి ఏంటి? వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ జీవనాధారం వ్యాపారం కాబట్టి వ్యాపారం ద్వారా వాళ్ళకి ధనము పెరుగుతుంది. అలాగే పిత్రార్జితాలు పెరుగుతాయి. దైవ కార్యాలు చేయడానికి మీరు ఉత్సాహంగా ముందరికి వస్తారు. అలాగే ఏదైనా తండ్రి గారి వైపు నుంచి వచ్చే పిత్రార్జితాలు ఉంటాయి కదా, అవి కూడా మీకు వచ్చేటటువంటి కాలం. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, భూలాభాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అన్ని ఇన్ని రకాలుగా 5 గ్రహాలంటే అది అసలు మామూలైన విషయం కాదు, అద్భుతమైనటువంటి ఫలితాలు అని చెప్పచ్చు. మరి జాగ్రత్తల అంశం ఏంటి? జాగ్రత్తలు కూడా ఉన్నాయి కదా. అంటే విదేశీ యానాలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాలు చేయడంలో జాగ్రత్త. భార్యాభర్తల అనుకూలత సరిగా కనిపించబోవడం లేదు, ఈ విషయంలో జాగ్రత్త. వ్యాపార వర్గాలు ఈసరికే ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉన్నట్టయితే భాగస్వాముల మధ్య, అక్కడ జాగ్రత్త. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్త. ప్రజా సంబంధాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాయని చెప్పడానికి రాదు, రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. మన బంధువులైనా మనని కొంచెం అర్థం చేసుకొని ఏదో సరేలే ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా అని కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది. కానీ ప్రజా సమూహాలు అలా కాదు, కొత్త కొత్త ప్రజలు వస్తూ ఉంటారు. ఎప్పుడు
ఎప్పటికప్పుడు అలాంటి వాళ్ళు పరిచయం అవుతుంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు. పేచీలు పెట్టచ్చు, గొడవలు పెట్టచ్చు, కలహానికి కలుదవచ్చు. మనశ్శాంతి లేకుండా చేయడానికి ఒక వ్యక్తి చాలు. కాబట్టి ప్రజా సమూహాల విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వీలైనంత వరకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంకా ఇంకా అభివృద్ధి కనిపిస్తుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం నడుస్తోంది అంటే వీరు నక్కని తొక్కారని చెప్పచ్చు. వీరి జన్మజాతకం కూడా ఇప్పుడు అనుకూలత సిద్ధిస్తోంది. జన్మజాతకంలో గ్రహస్థితులు కానీ అలాగే దశలు అంతర్దశలు కానీ అనుకూలంగా ఉన్నాయి అంటే ఇక వీరికి తిరుగులేదనమాట. పూర్తి టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అంత అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అనుకోని విధంగా ధనము లభిస్తుంది. పిత్రార్జితాలు బాగున్నాయి. విపరీతమైనటువంటి లాభాలు వస్తున్నాయి. అలాగే వాహనాల కొనుగోలు అమ్మకం కానీ, భూమి కొనుగోలు అమ్మకం కానీ, ఏదైనా ఇతర స్థిర చరాస్తుల అమ్మకాలు కొనుగోలు ఏవైనా కానీ అందులో లబ్ధే ఉంది. కోర్టు కేసుల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజలు చేసుకోవడం చాలా చాలా మంచిది. లలితా సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చేయండి. అన్ని విధాలుగా బాగుంది. ఈ రకంగా బాగుంది, ఈ రకంగా బాగాలేదని లేకుండా చాలా వరకు తృప్తినిచ్చేటటువంటి అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ సంతృప్తికర జీవితంతో ఉన్నారు మీరు. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక్క చంద్రుని యొక్క సంచారము తప్ప మిగతావన్నీ అననుకూలమే అని చెప్పాలి. మరి చంద్రుని యొక్క స్థితి బాగుందా అంటే నీచలో ఉన్నారు. బాగుంది అంటే చాలా అతి గొప్ప ఫలితాలు అయితే ఇచ్చేస్తారని చెప్పడానికి రాదు, కానీ పర్వాలేదు, రాశిలో ఉన్నారు కాబట్టి బాగుంది, ఇంతవరకు చెప్పచ్చు అనమాట. ఈ ఒక్క గ్రహం అనుకూలించడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా అంటే అంత గొప్ప ప్రయోజనాలు అయితే ఉండబోవు. కానీ ఆలోచనల విషయంలో, ఎందుకంటే కుజుని దృష్టి పడుతూ ఉంది కాబట్టి ఆలోచనల విషయంలో చక్కటి సంతృప్తి కలుగుతుంది. అనారోగ్యాలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి, అంటే ఆరోగ్యం చేకూరుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదుర్చుకోవడానికి కాస్త అనుకూలం ఉంది, అయితే కష్టపడాలి. భార్యాభర్తల అన్యోన్యత పట్ల కొంచెం మౌనం వహిస్తూ ఉండండి. జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అతి త్వరలోనే అనుకూలత సిద్ధిస్తుంది. లలిత కళలలో అభివృద్ధి సాధిస్తారు. కళలు చాలా చక్కగా విజయవంతం అవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలో మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, ఇంకా ఏదైనా తీసుకోండి, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, అన్ని విషయాలలోనూ జాగ్రత్త పాటించండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం. గురువు గారి యొక్క సంపూర్ణ దృష్టి రాశి మీద పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రాహు గారి యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి చెందేటటువంటి కాలంగా తెలియజెప్తున్నాను. అలాగే స్థిరమైన సంపదలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మిత్రులు చాలా చాలా సహకరిస్తూ ఉంటారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు సిద్ధిస్తాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా ఉంటాయి, పెట్టుబడులు పెట్టినా రాణిస్తారు, మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రతి అంశంలోనూ ముందరికెళ్తారు. ఇలా అనేక విధాలుగా మీరు రాణింపు అనేది మీలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. స్థిర చిరాస్తుల అభివృద్ధి పట్ల మీరు కోరుకున్నట్టుగా అమలు అవుతోంది. అమలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందరికి అభివృద్ధి పదంలో వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి లేదా ఇంటి ఎలవెల్పుని పూజించండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టం కలిసి వచ్చిన కాలం అని చెప్పాలి. చంద్రుని స్థితి బాగుంది, అలాగే శనిగారి స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది, రవి గారి స్థితి బాగుంది. ఏమండి 4 గ్రహాలు బాగున్నాయంటే ఎంత అనుకూలత సిద్ధిస్తుంది. రాహు బాలేకపోవచ్చు, గురుగారు బాలేకపోవచ్చు, కుజకేతువులు బాలేకపోవచ్చు, కానీ మిగతా గ్రహాలలో 4 గ్రహాల అనుకూలత అంటే అది మాటలైన విషయం కాదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి,
చక్కటి ఆత్మ సంయమనంతో ఉంటారు, మానసికమైనటువంటి స్థిరత్వాన్ని సంపాదిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని తగిన మెళకువలతో వెళ్తారు. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే చక్కటి ఆలోచనలు పెంపొందింపబడతాయి. ధైర్య సాహసాలతో ఉంటారు. సంతానం బాగుంటారు. రుణాలు బాగుంటాయి. ఇలా అనేక విధాల మీకు కలిసి వస్తోంది కాలం. వ్యతిరేకంలో కూడా అనుకూలంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత పట్ల కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో ఓర్పే ప్రధానము. ఓర్పుతో ఉండడం వల్ల కుటుంబంలో ఐకమత్యతని మళ్ళీ సాధించుకోగలుగుతారు అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, మంచి ఫలితాలు పొందండి. పెట్టుబడులు పెట్టవద్దు. ఎక్కడా కూడా ఏ అంశాలలోనూ కూడా పెట్టుబడులు పెట్టవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. కుంభరాశి వారికి కాలం కలిసి వచ్చి అదే కొనసాగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. చక్కగా సహాయ సహకారాలు లభిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. అలాగే సంతాన పరంగా చాలా చాలా సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. రుణ బాధలు తగ్గిపోతున్నాయి, రోగ బాధలు తగ్గిపోతున్నాయి. అలాగే ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. మీరు చేస్తున్నటువంటి పనులలో మీకు చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. ఇలా మీకు ఎన్నో రకాలుగా ఉన్నతమైనటువంటి లబ్ధి చేకూరుతోంది. ఇక చంద్రుని యొక్క స్థితి కూడా ఉద్యోగ జీవితానికి చాలా సహకరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి పొందడానికి కానీ, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభించడానికి కానీ, పై అధికారుల మన్ననలు పొందడానికి కానీ చాలా చాలా సంతృప్తికరంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలలో కుటుంబ జీవితంలో ఇక ఇవన్నీ చెప్పుకున్నాం కదా. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ జాగ్రత్తలు వహించండి, మౌనాన్ని పాటించండి. అన్ని రకాలుగాను భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటూ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. అన్నీ బాగున్నాయి. ధనాదాయం బాగుంది. అయితే రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు కానీ, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు కానీ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుని చక్కగా సంయమనంతో ఉండవలసిందిగా సూచన. శుభం. మీనరాశి వారికి కుజకేతువుల యొక్క సంచారము తప్ప మిగతా గ్రహాల యొక్క సంచారం ఏమీ అనుకూలంగా లేదు. అననుకూలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా 2 గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఉన్నాయి అంటే అది కూడా శత్రు రోగ రుణస్థానము బాగుంది. అంటే మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల సంఖ్య కాస్త తగ్గుతుంది. మిత్రత్వం పెరుగుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నామే అనుకునే వాళ్ళు కూడా మీకు ఇప్పుడు అర్థం చేసుకొని కాస్త అనుకూలంగా అవుతారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఆర్థిక వనరులు వనగూరుతాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ పని చేపట్టినా విజయావకాశాల దిశగా ఉంటుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈ షష్ఠస్థానం యొక్క విశేషాంశాలన్నీ జరుగుతూ ఉన్నాయి వీరికి. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదండి అంటే వాటికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, దుర్గా పూజ చేసుకోవడము, ఇలా కొన్ని ఉపశమన మార్గాలు పాటించినట్లయితే తప్పనిసరిగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి అంత తొందరగా మనశ్శాంతి కలుగుతుందా అంటే కలిగేటట్టు చేసుకోవాలి అనే చెప్తాను. మరి ఇన్ని గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. మనం తట్టుకోలేకపోతున్నామే, ఇదేంటి అని కొంచెం ఆలోచన పడుతుంది. కానీ మీరు ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా కొద్దిగా ఉపశమిస్తుంది, మనస్సుకి శాంతి లభిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, ఏదైనా లాభాలు వచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా
చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోమని మరొకసారి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.